ఈరోజు తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది. మీకు తెలియనిది గాదు. సామాజిక తెలంగాణ. సో, భౌగోళిక తెలంగాణ సాధించాము, సామాజిక తెలంగాణ సాధించలేదు అని ఒక చర్చ జరుగుతుంది. మీరు ఆ సామాజిక తెలంగాణలో బీఆర్ఎస్ చేసింది కరెక్టేనా? బీఆర్ఎస్ ఇంకా ఏమన్నా చేయాల్సింది మిగిలుండేనా? లేదండి. యాక్చువల్‌గా మనం నిజాలు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు హ్మ్. చరిత్రలు చూసుకుంటే ఆహ్, రాజుల కాలం చరిత్రలో రిజర్వేషన్‌లు లేవు. హ్మ్. వెట్టి చాకిరి ఎక్కువ ఉండేది. అవును. దళితుల విషయంలో మొత్తం కుల వృత్తులను గౌరవించి వాళ్ళతోటి అన్నీ వెట్టి చాకిరి చేసుకునే పనులుండేవి. అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించిన తర్వాత కొంతవరకు అది తగ్గిపోయి కొంత ఎడ్యుకేషన్ పరంగా ఎదగడం వల్ల విద్యనే వజ్రాయుధం. దానివల్లనే సమాజంలో అసమానతలు దూరం అవుతాయి. ఆర్థికంగా ఎదుగుతారు, సామాజికంగా ఎదుగుతారు, రాజకీయంగా ఎదుగుతారు. ఇండస్ట్రియల్ పారిశ్రామిక రంగాల్లో కూడా దళితులు ఎదుగుతారని ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూడండి. గతంలో ఎక్కుంది కాంగ్రెస్, తర్వాత టీడీపీనే. ఎవరు కూడా సామాజిక న్యాయం గురించి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు పట్టించుకున్నాడు. ఏ రకంగానంటే అందరూ ముందు దళితులను ఎత్తుకుంటే కేసీఆర్ గారు ముందు దళితులను ఎత్తుకోలే. సో ఎప్పటినుండో వదిలిపెట్టేసిన బీసీ వర్గాలను పట్టుకున్నాడు. బీసీలో ఎవరందరికంటే ఎక్కువ ఉన్నారంటే ముదిరాజులు ఎక్కువ ఉన్నారు. ముదిరాజులు దగ్గర దగ్గర 34 లక్షల జనాభా ఉంటారు వాళ్ళు. సో ఎస్సీ మాదిగ కమ్యూనిటీ తర్వాత పెద్ద క్యాస్ట్ ముదిరాజు కమ్యూనిటీ. ముదిరాజులలో ముత్తరాశి అని వస్తారు, తెనగాలు అని వస్తారు, గంగపుత్రులు అని వస్తారు, ముదిరాజు. సో వీళ్ళందరూ చేపలు పట్టే వృత్తి చేసుకుంటారు. సో వాళ్ళని ఎంచుకోవాలని చెప్పేసి దాదాపు 540 కోట్ల చేప పిల్లలు ఇచ్చే చరిత్ర కులవృత్తిని గౌరవించి, అందులో చనిపోతే 5 లక్షలు ఎక్కిరేసా. వాళ్ళకి భూమి ఉండే మళ్ళీ రైతు బంధు, రైతు బీమా, ఇది మళ్ళీ కళ్యాణాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆ కులానికి అదనంగా కూడా ఇచ్చే కార్యక్రమం. గొల్ల కుర్మలు ఉన్నారనుకో, వారికి గొల్ల కుర్మలకు 20 గొర్రె పిల్లలు ఒక పొట్టేలు ఇచ్చి, అందులో ఎంతమంది మొగోళ్ళని ఉండని 18 ఏళ్ళు దాటి 60 ఏళ్ళ లోపు ఉండేటంటే ఒక కుటుంబంలో 10 మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం. అంటే ఆ రకంగా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి పెంచడానికి గొల్ల కుర్మలు. నెక్స్ట్ అంటే ముదిరాజుల తర్వాత గొల్ల కుర్మలు, తర్వాత గౌడుకు సంబంధించింది మూడో క్యాస్ట్. గౌడుకు సంబంధించిన వాళ్ళు ఎక్సైజ్ సుంకాన్ని తీసేసి నీరా సెంటర్లు ఏర్పాటు చేసి, వాళ్ళకు కళ్ళు దుకాణాలు ఏర్పాటు చేసుకొని, తర్వాత ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసేసి, ఆ రకంగా తర్వాత గీతా కార్మికులకు 2000 పెన్షన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఆ రకంగా కాపాడుకోవడం. తర్వాత వచ్చినాక నాయ బ్రాహ్మణులు కావచ్చు, తర్వాత రజకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా బీసీ బంధు కింద లక్ష రూపాయలు ఇచ్చే కార్యం, 250 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చే కార్యం. అంటే బీసీలో ఉన్న కులాలన్నింటినీ ఏదో రకంగా ఆదుకునే కార్యక్రమం చేసింది.